హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ డే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఏవే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఎలా వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా అయితే వీడియో చూడండి, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం తెలియకపోవచ్చు. బట్ అలాగే ఎవరైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో వాళ్ళైతే ఆల్రెడీ తెలుసుకొని ఉంటారో వాళ్ళు చెప్తారు కాబట్టి. అదేవిధంగా ఎవరైతే తెలియని కోసం వాళ్ళకైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనేది కలర్ జిరాక్స్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ అవైలబిలిటీ బట్టి మీ ఇష్టం. ఒక అడ్మిట్ కార్డ్, అదేవిధంగా రీసెంట్గా దిగిన 2 పాస్ సైజ్ ఫోటోలు, అట్లీస్ట్ 2 ఉండాలండి. అది కూడా రీసెంట్గా దిగి ఉండాలి, చెక్ చేస్తారు. అదేవిధంగా మూడోది వచ్చేసి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలి. ఐడి ప్రూఫ్ అనేది మీకు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్, మీ అవైలబిలిటీ బట్టి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఐడి తీసుకెళ్ళవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అడ్మిట్ కార్డులోకి అండ్ ప్రూఫ్ ఐడి ఏదైతే మీరు సబ్మిట్ చేసి తీసుకెళ్తారో డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అవ్వకపోతే ఆపేస్తారు, బయటికి పంపేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అడ్మిట్ కార్డ్ అండ్ అలాగే మనం ప్రొవైడ్ చేసే ఐడి ప్రూఫ్ మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇంతేనండి. ఇంకా ఈ 3 అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకెళ్ళాలి. అండ్ అలాగే మీరు ఏదైనా మొబైల్ క్యారీ చేసుకుంటే మొబైల్ అక్కడ సెంటర్లో వచ్చేసి మీకు లాకర్ ఉంటుంది, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడైతే సబ్మిట్ చేసుకోవచ్చు. అదైతే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్నమెంట్స్, రింగ్ అయినా మెటల్ ఐటమ్ ఏదైనా సరే లోపలికి అలౌ చేయరు, ఏదైనా సరే బయట తీస్తారు. కాబట్టి మీరు ముందుగానే బాయ్స్ అయితే సింపుల్గా ఒక టీషర్ట్ అండ్ అలాగే ట్రాక్ ప్యాంట్ ఇలా 2 వేసుకొని సింపుల్ ఏ ఆర్నమెంట్స్ లేకుండా వెళ్ళినా విత్ పెన్ను కూడా అలౌ చేయరు, వెళ్తే సరిపోతుంది. మీకు పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళగానే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరైతే మాత్రం ఒక సింపుల్ టీషర్ట్ అండ్ అలాగే ట్రాక్ సింపుల్ సెట్ అంతే. అదేవిధంగా గర్ల్స్ కూడా అంతే, సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్తే సరిపోతుంది. ఆర్నమెంట్స్ ఏవైనా సరే బయటే తీస్తారండి. మీకు ఎవరైనా మీ తోరు వచ్చినా రాకపోయినా సరే మీరు బ్యాగ్లో పెట్టి లాకర్లో పెట్టి వెళ్ళాలి. అవి పోతే మాత్రం మీరే బాధితులు. కాబట్టి మాత్రం ఇవన్నీ ఏమి తీసుకెళ్ళకూడదు. ఓన్లీ మిమ్మల్ని మాత్రం అలౌ చేస్తారు, ఏ మెటల్ ఐటమ్ కూడా అలౌ చేయరు ఎగ్జామ్లోకి. రిపోర్టింగ్ టైంకి జస్ట్ ఒక 1 minute లేట్ అయినా సరే మేము బయట ఆపుతారు. కాబట్టి ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది మనకి. రిపోర్టింగ్ టైంకి ఒక 1/2 hour ముందు ఉంటేనే చాలా బెటర్ అని నేను చెప్తాను. రైట్. ఇలాగే చాలామంది వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. ఫస్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ కలర్ జిరాక్స్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, అండ్ పాస్ సైజ్ ఫొటోస్, రీసెంట్ పాస్ సైజ్ ఫొటోస్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాక్సిమం చెక్ చేస్తారు. కాబట్టి అది మాత్రం మీరు చూసుకోవాలి. రైట్. ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ హూ రైటింగ్ ఎగ్జామినేషన్స్. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే క్లాస్.